అందరికీ నమస్కారం. నా పేరు కాంచనమాల. నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్. నా మనస్సు అయితే ఇవాళ మొత్తం అంతాను డాక్టర్ ఎస్ రావు నగర్ అని మా ఇల్లు అవన్నీ గుర్తొచ్చినాయి. అందుకని ఇప్పుడు ఈ ఫోటోలన్నీ తీసుకుని చూసుకుంటున్నాను. ఇవన్నీ ఎప్పటి నుంచో నా ఛానల్లో పెట్టుకుందామని అనుకున్నాను, కానీ కుదరలేదు. ఆఖరికి ఇవాళ మనస్సు అంతా అటుపోయిందని చెప్పి తీసి బయటకు తీశాను. కొన్ని దొరికినాయి, ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని వందల ఫొటోస్ ఉన్నాయి. ఇది 2003లోది. ఇది మా ఇల్లు డాక్టర్ ఎస్ రావు నగర్లోను. ఇదన్నమాట మా ఇల్లు. నాకు ఇప్పుడు చాలాను ఆనందంగా ఉంటుంది ఇవన్నీ చూసుకుంటేను. అక్కడ మొక్కలు అన్నీ కనిపిస్తున్నాయి నాకు. ఇప్పుడు నేను ఇక్కడ కూడాను మొక్కల దగ్గరికి వచ్చి నేను తీస్తున్నాను. మొక్కల్లోనే పెట్టేసుకున్నాను. నా కెమెరా కూడాను సేమ్ నా హైట్కున్నది. ఇలా ఎప్పుడూ చేయలేదు ఈ ప్రయత్నం అంతాను. చాలా చిత్రంగా ఉంది. ఇదంతా 2003లోను. ఆ ఏడాది మాకు మొదలైనవి అన్నమాట ప్రయాణాలు. 2003 ఇది ఫిబ్రవరిలో అనుకుంటా. 2003 చాలాను ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ ఇంట్లోని ఎన్నో పూజలు, భజనలు అన్నీ చేసుకుని ఉన్నాను. ఇది వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతానికి మేము అసలు ఇట్లాగ ఇంత హడావిడి ఆర్భాటాలు ఇవన్నీ ఏమీ ఉండేవి కాదు. చాలా సింపుల్గా అందరూ కలవటానికని చెప్పి నేనే వెళ్ళి పిలిచేదాన్ని. అలాగా ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్ళటం ఉండేదన్నమాట. ఇళ్లలో ఉండేవాళ్ళం మేమందరమును. ఎంప్లాయీస్ అయితే బయట కలుసుకుంటారు, ఆఫీస్ వర్క్ ప్లేస్లోను అక్కడాను. ఇప్పుడు ఇళ్లలో ఉండే మేమందరం, వీళ్ళందరూ కూడా హౌస్ వైఫ్లేనమాట. ఇక్కడ నేను చాలాను వండర్గా అనిపిస్తుంది ఇవన్నీ చూసుకుంటేను. ఇక్కడ లాస్ట్ ఈ బ్లూ శారీ నేను. మిగతా వాళ్ళందరూ ఎక్కువ ఇందులో టామిలియన్స్ ఉన్నారు. లక్ష్మి గారు, నాకు ఎడం పక్క లక్ష్మి గారు, అన్నపూర్ణ, ఆ లక్ష్మి గారు అమ్మాయి, అన్నపూర్ణ కూతురు సరిత, రాజీ, వెనక్కి ఎక్కడో ఉంది మా అమ్మాయి, ఆ తర్వాత కుమారి గారు, ఇంకా ఎవరో ఉన్నారు. ఇది 91 అని గుర్తు ఉంది. ఇయర్ వేసుకుంటాను, 1991. ముందదేమో 2003లోది. ఇది 1991 మా ఇల్లు. ఇదైతేను ఇది 2003 సెప్టెంబర్లో తీసుకున్న పిక్చర్. ఇది ఎవరు లేకుండాను తీయటం అయింది. ఆ తర్వాత నేను మా వారిని పెట్టి తీశాను గేటు దగ్గర. అది ఎక్కడో ఉంది. ఇది డాక్టర్ ఎస్ రావు నగర్లో మా ఇల్లు. ఇది వరలక్ష్మి వ్రతానికి ఇట్లాగ 91లో మా అమ్మాయి. 91 అంటే మా అమ్మాయి అప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. 92లో ఎంసెట్ రాసింది, సెకండ్ ఇయర్ అది. ఇది ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనమాట. అంత సింపుల్గా. అది అప్పుడు అసలు పంచలోహ విగ్రహం లక్ష్మీదేవిది. చెంబు కూడాను ఇత్తడి చెంబే. అప్పుడు ఇంకాను అలాగ చక్కగా పెట్టుకుని ఏముంటే అవి అంతేను. అలాగా పడి కొనుక్కోవాలనుకోవటాలు ఏమీ లేవు. ఎప్పుడూ బాధ్యతల్లో మునిగిపోయిన వాళ్ళకి ఇటువంటి ఉండవు. మేమే పెద్ద ఇంటికి ఇలాగా అన్నీని పరుగులో అరుకులో పెట్టుకుని వెళ్తే అందరినీ ఎక్కడ చూసుకోవటం కుదరదు. ఈ ఒక్క జీతంతో చాలా ఉన్నాయి బాధ్యతలు. అందుకని అసలు మా ఇంట్లో టీవీ లేదు, ఫ్రిడ్జ్ లేదు, ఫోన్ లేదు, ఏదీ లేదు. కారు చప్పుడు అవుతున్నది. నేను ఫ్రంట్ యార్డ్లోకి వచ్చాను. మొత్తం అంతా నిర్మానుష్యంగా ఉందని వచ్చానన్నమాట. ఇది నేను 2003లోనే ఫస్ట్ టైం నేను యుఎస్ ప్రయాణం అయ్యాక. ఇది దసరా రోజుల్లోనమాట. అప్పుడు అందరూ అన్నారు, మేము ఆగస్టు చివరిలోనే వచ్చేసాము, అమ్మయ్య వచ్చేసారు అంటే నేనే ఆర్గనైజ్ చేసేదాన్ని. అప్పటికి 10 ఏళ్ళు అయింది.
1993లో మొదలుపెట్టాను ఫిబ్రవరిలోను. అంటే ఏం లేదు, నాకు వచ్చింది అందరికీ రావాలి. ఇది డాక్టర్ యేసురావు నగర్ ఆంజనేయ స్వామి గుడి. ఇది 2003లోను దసరా, ఇది దుర్గాష్టమి అనుకుంటా. దుర్గాష్టమి రోజు తీయించుకున్నాను నేను. మా వారిని అడిగి, మా వారికి చాలా మొహమాట పడిపోతే పంతులు గారికి ఇచ్చి తీయించుకున్నాను. ఇప్పుడు నేను నా పక్కని పింక్ శారీ వేసుకున్న పద్మజ, నా క్లోజ్ ఫ్రెండ్, ఇప్పుడు తనే నడిపిస్తోందని తెలిసింది నాకు. లలితా సహస్రనామ పారాయణం ప్రతి శుక్రవారం సాయంత్రం 6:30 కల్లా మొదలు పెట్టేదాన్ని. ఇంకా అదే పద్ధతి పాటిస్తున్నారు. దసరాల్లో అయితే ఇంకా ఎక్కువ చదివించేదాన్ని. అవే నేను చెప్పినయే అలాగే లాలిపాటతో సహా ఏమీ మార్పులు చేయలేదంటే అవే పాడుకుంటున్నారు. అప్పుడప్పుడు వీడియోలు వస్తూ ఉంటాయి. నాకు చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. నాకు జీవితం నేను సార్థకం చేసుకున్నాను, నాకు వచ్చినవి నాలోనే ఉండిపోకూడదు అన్న భావంతోటేనమాట. ఇది దుర్గాష్టమి రోజు. ఈ ఫోటో అయితే దుర్గాష్టమి రోజు తీయించుకున్నాను ఆ గుళ్ళోను. ఇక్కడ అన్ని చెట్లలో పెట్టుకున్నాను నేను. కెమెరా చాలా చిత్రంగా ఉందన్నమాట. 2003 దుర్గాష్టమి రోజు అన్నమాట, అక్టోబర్లో. ఆ రోజు దుర్గాష్టమికి మా గుళ్ళోను ప్రతి ఏడు కూడా అంతే గాజుల పూజ చేయిస్తారు. అప్పుడు బాగా అటెండ్ అయ్యేదాన్ని అన్నిటికీ. చాలా పీక్స్లోకి వెళ్ళిపోయాను అనమాట అప్పుడు. ఈ లలితా సహస్రనామం అంటే ఇంకా నాకు ఇంకేమీ లేదు. అమ్మవారే అన్ని చోట్లకి నేను వెళ్ళాలి, చదివించాలి. అందరిళ్ళల్లో కూడా ఇంకా పెట్టుకునేవారు అనమాట. పొద్దున్న అక్కడికి వెళ్ళటం, సాయంత్రం గుడికి వెళ్ళటం, ఇంట్లో కాస్త ఏదో కొంచెమైనా చేసి నైవేద్యం పెట్టడం ఓ లెవెల్లో బాగానమాట ఇష్టం. అప్పుడు అనుకునేవారు అనమాట, మా ఇంట్లో అయిపోయింది, ఇంక మళ్ళా నువ్వు బిజీ అయిపోతే ఆవిడ పండగ ముందు ఒప్పుకోరు. అట్లాగా మా ఇంట్లో పారాయణానికి అని చాలా సంతోషించేవారు. ఎంత ఉపయోగపడ్డానో కదా నా జీవితంలో నేను అని చాలా చాలా ఆనందంగా ఉంటుంది ఇప్పుడు అవన్నీ తలుచుకుంటేను. ఇది కూడా సాయంత్రం, అదేమో గాజుల పూజ పొద్దున్న, సాయంత్రం మామూలుగా పారాయణం ఉంటుంది కదా, అది సాయంత్రం పారాయణం టైంకి. ఇది మా వారిని పట్టుకుని తీయండి, ఎవరైనా తీస్తే సరిగ్గా రావట్లేదు అని అన్నీ బతిమాలితే ఎవరూ లేకుండా అక్కడ ముందు ఉంటే తీస్తారు. ఎందుకో ఆయనకి చాలా మొహమాటం, ఏమనుకుంటారో అందరూను అని. అందరూ తీసుకుంటున్నారు ఫోటోలు, అయినా కూడా ఈయనకి కొంచెం తక్కువ అన్నమాట సోషల్ గ్యాదరింగ్లో కలవటం అని అట్లాగా. ఇది అమ్మవారికి ఒక్కళ్ళకి తీసిన ఫోటో అన్నమాట. డాక్టర్ యేసురావు నగర్లో గుళ్ళో దుర్గామాత అవతారం ఆ రోజు, ఏ రోజుకి ఆ రోజు అవతారాలు. అదిగో అందరూ చేసిన పూజ గాజులన్నీ ఒక్క రాశిలాగా పోసేవారు. లాస్ట్లో అందరికీ కూడాను డిస్ట్రిబ్యూషన్ చేసేవారు అన్నమాట కమిటీ వారు. ఎంత హడావిడిగా ఎలా గడిచిపోయిందో అక్కడ నా లైఫ్ అయితే చాలా. ఇది కూడా సాయంత్రమేను. పురుగులు వస్తున్నాయి. ఇవాళ ఎందుకో ఇవన్నీ చూసుకోవాలి, పెట్టేసుకోవాలి, ఒక వీడియో తీసుకుని నా ఛానల్లో అనుకుని నేను మొదలుపెట్టాను అన్నమాట. ఇప్పుడు మాకు సూర్యాస్తమయం అయితే ఇంకా కాలేదు. ఆల్మోస్ట్ ఇప్పుడు 9 అయిపోయింది. అయినా కూడా ఇంత వెలుగుంటుంది 9:30కి. ఇది గుళ్ళో సాయంత్రం 2003 దుర్గాష్టమి రోజు అక్టోబర్లో సాయంత్రం లలితా సహస్రనామ పారాయణం ముందు పొద్దున్న గాజుల పూజ అయింది. ఇప్పుడు ఇంకా అందరూ పెద్దవాళ్ళు అయిపోయి ఫ్రీ అయిపోయారు కాబట్టి ఇంకా బాగా చాలా బాగా ఎక్కువ చేసుకుంటున్నారంటే ఎక్కువ మంది కూర్చుంటున్నారు. అప్పుడు ఇంకాను పిల్లలు బాధ్యతలు అందరివి పూర్తిగా అవ్వలేదు. ఇదైతే ఇంట్లో వరలక్ష్మి వ్రతం రోజు. అవి ప్లాస్టిక్ చేపలు
ఉండేవన్నమాట, పెద్ద పెద్దవి వచ్చిన పేరెంటాళ్ళు కూర్చోటానికి. ఇది వరలక్ష్మి వ్రతం రోజు లేకుంటే పారాయణం పెట్టుకునేదాన్ని ఇంట్లో. లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం. కరెక్టే, ఇక్కడ పక్కని సీతారాముల ఫోటో కూడా ఉంది. ఈ పారాయణానికి కూడా నేను లేదు, ఇది వరలక్ష్మి వ్రతం రోజుదే. ఎప్పటిదంటే ఉంది ఇక్కడ డేటు, ఆగస్టు 2005 ఆగస్టులో వరలక్ష్మి వ్రతం. నాకైతే రివర్స్లో కనిపిస్తుంది. నేను బ్యాక్ ఉన్నాను కదా. అప్పుడు కూడా అంతే, ఇంకా ప్రతి ఏడు ఇక్కడికి వస్తూ 6 నెలలు ఉండేవాళ్ళం అనమాట. అందుకని ఆ టైంకి అక్కడ ఫిబ్రవరిలో రావటం మోస్ట్లీ. అలాగే డెలివరీస్కి డేట్లు మారినాయి కానీ, లేకుంటే ఫిబ్రవరిలో ఇక్కడికి రావటం. అప్పుడు వెదర్ బాగుంటుంది కాబట్టి. మా అమ్మాయి కాలిఫోర్నియాలోనేనమాట. అట్లాగా 2003 నుంచి ఫస్ట్ టైం నుంచి అట్లాగా తిరిగాము. ఆ తర్వాత ఇప్పుడు 2017 నుంచి ఇక్కడే ఉంటున్నాము. గడిచిపోతుంది జీవితం ఎన్నో ఎన్నో మార్పులు చేర్పులతోటి. అందరి జీవితాలు అంతే. మావేమో ఇక్కడ ఈ ప్రయాణాల మూలంగాను చాలా అందరూ మా ఫ్రెండ్స్ అందరూ కూడా అనేవారు, కాంచనమాల హైదరాబాదులోను కానీ ఇండియాలో ఉన్న ప్లేసెస్ చూడటానికి ఎక్కడ తనకు అసలు వచ్చి 6 నెలలు ఉంటుంది. తర్వాత పెళ్ళిళ్ళు పేరెంటాలు ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోవటం, మళ్ళీ 6 నెలలకి మళ్ళీ పెట్టి సర్దుకోవటం, మళ్ళీ వెళ్ళిపోవటం అని. అంటే బాగా యాక్టివ్గా ఉన్నాం కదా. ఇది మా ఇంట్లోనూ నేను మా మనవడిది ఫస్ట్ బర్త్డే సందర్భంగాను ఇంట్లో పారాయణం పెట్టుకున్నాను. ఆ రోజు తీయించుకున్న ఇవన్నీని అప్పటికి మా అమ్మాయి పంపించింది. కెమెరా ఉంది మాకు. ఇదంతాను మా వారు తీసినట్టున్నారు ఆ రోజు. ఇవన్నీ చూసుకుంటే ఆ ఇల్లు అప్పుడు అసలు అదో జీవితం, ఇది వేరే జీవితం అని అనిపిస్తుంది నాకైతే. ఏంటో ఇలా డార్జిలింగ్గా పడుతున్నాయి, ఏంటో తెలీదు ఎందుకనో. ఇక్కడ ఏమీ లేదు, మరి లైటింగ్ ఏమీ లేదు, అయినా కూడా ఇట్లా పడుతుంది. వీళ్ళందరూ ఇంకా ఫ్రెండ్స్ కమ్ గ్రూప్ మెంబర్స్ అనమాట. మరి నేను ఆంధ్రాలకి వెళ్ళి ఆ గుళ్ళోనూ నేను చేయాలంటే ఒక గ్రూప్ ఉండాలి కదా. బాగా అందరూ కూడాను వచ్చేవారు. కనీసం 15 మంది ఉన్నా చాలు, అట్లాగా చదివేసేయచ్చు. వీళ్ళని తీసుకెళ్ళటం, ఎవరింట్లో అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళటం, పారాయణ చేసేసి రావటం. ఇది మా ఇల్లు అందరూ చదువుతుండగాను. ఇది మా మనవడిది ఫస్ట్ బర్త్డే సందర్భంగా. అంటే ఇది 2004 మార్చి 15 పుట్టాడు. ఇవి గుర్తుగా ఉండటం కోసం నేను ఎలాగైనా సరే ఇవాళ పెట్టుకోవాలని పెట్టుకుంటున్నాను. ఆ పూలన్నీ మా దొడ్లో పూలే. బాగా ఫ్రంట్ పెద్ద ప్లేస్ ఉండేది. ఆ ప్లేస్ నిండా పూల మొక్కలు, బ్యాక్ అంతానేమో బాగా పళ్ళు చెట్లు అలాగా ఉండేవన్నమాట. మొత్తం ఇల్లంతాను, ఇంటి చుట్టూను చాలా చాలా ఇది పారాయణం చేస్తూ ఉండగాను తీసినట్టున్నారు. చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇవాళ చాలా బోరుగా అనిపించింది, అందుకని నేను ఇవాళ ఇవి తీసుకున్నాను. ఇవి చూసుకుందామని. ఇవన్నీ మా చెట్టు పూలేను. ఈ పూలు చూస్తుంటే మొత్తం గోడకి, కాంపౌండ్ వాళ్ళ మీదకి పాకిపోయి ఈ పూలు అందరూ వచ్చేవారనమాట, తీసుకుని వెళ్ళేవారు. 108 పూలు స్పెషల్గా పూజలు చేసేవారు. ఇదంతా ఎప్పుడు, ఈ ఫోటో అయితే 90స్లోని ఎప్పుడో ఏమో. ఇవన్నీ మా అన్నయ్య తీశాడు 90స్లో. అంటే 90స్లోనూ ఏమో, లేదు ఇక్కడ డేటు గుర్తు రావట్లా. ఎన్ని పూలు ఇంటి చుట్టూ, పెద్ద గార్డెన్ ఉండేది. గులాబీలు, చామంతి పూలు, సంపెంగ పూలు, గ్రీన్ సంపెంగ పూలు, సింహాచలం సంపెంగ కాదు, గ్రీన్ సంపెంగ పూలు,
మందార పూలైతే ఎన్ని రకాలు, 8 రకాల మందారాలు, బాగా క్రోటన్స్లు అన్నీ ఉండేవన్నమాట. చాలా పూల మొక్కలు, పళ్ళ మొక్కలు, మామిడి చెట్లు పెద్ద పెద్ద 2. ఇది వరలక్ష్మి 2005 2005 వరలక్ష్మి వ్రతం రోజు ఇది ఎవరో వస్తే మా ఫ్రెండ్ కూతురుతోటి తీయించుకున్నాను అనమాట. అసలు ఆయనకి ఎక్కువ ఆసక్తి ఉండదు, అందుకని నాకే ఉంటుంది ఇంట్రెస్ట్ ఆయనతో పాటు కలిసి తీయించుకోవాలని ఇంట్లో దేవుడి దగ్గర. అందుకని అట్లాగా తీయించుకున్నాను. ఇప్పుడు ఈ ఫోటోలన్నీ ఏంటో గుర్తుగా ఉండటం కోసమే. ఎందుకో మరి అట్లాగా లైట్ పడితే ఎలా ఉంటుంది అలా వచ్చేస్తుంది అంతాను, ఎందుకో ఏమో తెలీదు. ఇదైతే 2000లోది. 2000లోనూ మా అబ్బాయి వచ్చాడు ఇక్కడ. అట్లాగా వచ్చేస్తున్నప్పుడు కూడాను పిల్లలు మళ్ళీ నేను ఇంట్లో పారాయణం పెట్టుకోవటం, ఎంతమంది వస్తే అంతమంది బాబా భజన, షిరిడి సాయిబాబా భజన అట్లాగా చేసుకుంటూ ఉండేదాన్ని. చాలా ఇష్టంగానమాట. ఎంతసేపు ఇంట్లో ఏదో ఒకటి అలా జరగాలి అన్న తాపత్రయం అన్నమాట. నేను చదువుకోవటమే కాకుండా షిరిడి బాబా భజన, సత్సంగం, లలితా సహస్రనామ పారాయణం, విష్ణు సహస్రనామం, ఇంకా సాయి చాలీసా కూడా చదివేవాళ్ళం సత్సంగంలోనూ. అంత నాకు వచ్చినవన్నీ అందరికీ రావాలి అంతే, అదే తాపత్రయంతో అందరికీ కూడాను చదవండి అని నేను ఎంకరేజ్ చేసేదాన్ని అనమాట. ఇది చాలా డార్క్ ఉంది. వీళ్ళిద్దరూ కూడా నాకు చెల్లెళ్ళు అవుతారు. అక్కడే యేసరావు నగర్లోని. ఆ లైట్లన్నీ కూడాను దీపావళికి బయట పెట్టే లైట్లు. ఇది కూడా అప్పుడే మా అబ్బాయి వెళ్ళిపోతున్నప్పుడు అనమాట, వెళ్ళే ముందు, యూఎస్ ఇక్కడికి వచ్చే ముందు. ఇంట్లోనూ చాలా డార్క్గా ఉంది. ఇది కూడాను వరలక్ష్మి వ్రతం రోజుదేను. మా వారిని నిలబెట్టుకుని ఎవరైనా ఉంటే అప్పుడు తీయించుకోవటం అనమాట. ఇదంతా కూడా పిల్లలిద్దరు ఇక్కడికి వచ్చేసాకని. చాలా ఆసక్తిగా ఉండేదన్నమాట అందరూ వచ్చి చదవటం అన్నది. ఆ తర్వాత నేను చెప్పానో లేదోను, మాకైతే వరలక్ష్మి వ్రతాలకి అసలు బ్లౌజ్ పీసులు ఇచ్చుకోవటం కూడా లేదు. పండు, తాంబూలం, శనగలు అంతే, ఇంకేమీ లేదు అసలు. గిఫ్ట్లు ఇచ్చుకోవటాలు అవేమీ లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారో ఏమో కానీ అస్సలు లేదు. ఇంకా పాటలు పాడుకోవటం, ఎవరికేమన్నా వస్తే కనుక పాటలు పాడమంటాం. ఆ తర్వాత 2000 నాకు ఎప్పుడు మొదలైంది, 1991లో మొదలైంది లలితా సహస్రనామం. అప్పుడు ఈ వరలక్ష్మి వ్రతానికి ముందు వచ్చేవాళ్ళు ఉంటే ముందు వచ్చేయండి అమ్మా, 5:30 నుంచి మొదలు పెట్టేస్తాము పారాయణం అని చెప్పటం. దానికి వీలైన వాళ్ళు ఆ టైంకి రావటం, ఆ టైంకి తినే పేరెంటానికి వచ్చేవాళ్ళు ఆ తర్వాత రావటం, అలా వివరంగా చెప్పేదాన్ని. ఫోన్లు వచ్చే వరకు కూడా వెళ్ళి అందరిళ్ళకి వెళ్ళి పిలుచుకోవటమే అంత బాగుండేది. అంతాను కలిసి 2 రోజులు కూడాను మేము పిలుచుకునేవాళ్ళం అనమాట. అంటే వెళ్ళి కబుర్లు చెప్పుకుంటాము కాసేపు, అంత క్లోజ్గా ఉండేవాళ్ళం అందరమును. ఇది పూజ దగ్గరగా తీసింది. ఆ పూలన్నీ కూడా మా ఇంట్లోవి. మాలలైతే కొనుక్కోవటం అంతేను, మిగతా వెడిపూలన్నీ కూడాను ఇంట్లో పూసినవి. ఇవన్నీ కూడా 2000వే అనుకుంటున్నాను. ఇప్పటికీ ఇవి దొరికినాయి. ఈ వీడియో ఎలా వస్తుందో ఏమో మరి. నేను నా ఛానల్లో నా కోసం పెట్టుకుంటున్నాను కదా అన్న భావమే అంతే. మీరందరూ చూస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఫోటోలు ఇవే అయిపోయినాయి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్.